గైస్, వెల్కమ్ టు ఆర్ఈసీ కిరణ్. సో ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. ఇంటర్ అయిపోయిన ప్రతి స్టూడెంట్కి ఒక డౌట్, డిగ్రీలో జాయిన్ అవునా లేదా బీటెక్లో జాయిన్ అయినా నేను తీసుకునే కాలేజ్ మంచిదా కాదా. ఆఫ్టర్ మీరు కౌన్సిలింగ్ తర్వాత చూసినా లేదా బిఫోర్ కౌన్సిలింగ్ చూసినా ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, సో మనం చాలా చోట్ల వినే ఉంటాం. మనం బయట చూసే అంకుల్స్ ఉంటారు, ఆంటీస్ ఉంటారు, వీళ్ళందరూ కూడా ఒకటే, నాన్న ఆ కాలేజ్ చాలా బాగుంటుంది, నాన్న ఈ కాలేజ్ చాలా బాగుంటుంది అని అంటారు. బట్ రియాలిటీ చూసుకుంటే మనకు తెలుసు ఎంత బాగుంటుందో ఎంత బాగోదో. అండ్ ఆ కాలేజీలో చదివి ఏదైనా మనకు తెలిసిన ఒక సీనియర్ని అడిగితే చెప్తాముడు కాలేజ్ ఎట్లుంటుందన్నా? ఏంటి తమ్ముడు అట్లా అడిగావు? సూపర్ కాలేజు, గ్రేట్ ఫ్యాకల్టీ, 100% ప్లేస్మెంట్, గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ. అవునా? అంతే. ఇక్కడ జరిగే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఎక్కువ ర్యాంకులు వచ్చిన వాళ్ళకి మంచి కాలేజీలు వస్తాయి, తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకేమో చెడ్డ కాలేజ్ వస్తుంది. ఇది బేస్డ్ ఆన్ పర్స్పెక్టివ్. సో ఎందుకు అంత పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది అంటే, సో ఏదో ఒకటి వస్తే సరిపోతుంది అని అన్ని కాలేజీలు మంచి కాలేజీలు పెట్టేస్తాడు ఎవరైతే ఎక్కువ ర్యాంక్ వచ్చిందో. బట్ నాకు ఈ కాలేజ్ రాదు, ఈ కాలేజ్ రాదు, ఈ కాలేజ్ వస్తుంది అని ఒక 3-4 కాలేజీలు పెట్టేసి వదిలేస్తారు ఎవరైతే మంచి ర్యాంక్ వచ్చిందో. సో ఇలాంటి ఈ వీడియో మీకు అన్ని పర్స్పెక్టివ్లో చూపించేస్తుంది. అండ్ ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. అసలు మీకు ఎలాంటి కాలేజ్ షూట్ అవుద్ది, మీకు ఆ కాలేజీలో నిజంగా వాళ్ళు చెప్పే ప్యాకేజెస్ ఉన్నాయా లేదా, వాళ్ళు ఆ కాలేజీలో చెప్పే అంత ప్లేస్మెంట్ ఉందా, అంత స్టాఫ్ ఉందా, అంత టీచింగ్ ఫ్యాకల్టీ ఉందా, ల్యాబ్స్ ఉన్నాయా, అంత ఫ్రీడమ్ ఉందా, సో అటెండెన్స్ ఎలా మేనేజ్ చేస్తారు, ఇవన్నీ మనకు కాలేజ్ వెబ్సైట్లో చూపించినట్టు ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా మీరు ఓన్గా ఎలా తెలుసుకోవాలి. సో మీకు ఇంకా కౌన్సిలింగ్కి టైం ఉంది కాబట్టి ఈ వీడియో ఎవరైతే కౌన్సిలింగ్ ముందు చూస్తున్నారో వాళ్ళకి ఇంకా కౌన్సిలింగ్కి టైం ఉంది కాబట్టి ఈ కౌన్సిలింగ్ టైంలో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, రియల్గా వర్తీ పీపుల్తోనే మీరు ఆ డిస్కషన్ అనేది చేస్తారు, కాలేజ్ మంచిదా కాదా అనేది. సో ఇది అనేది నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ప్రాక్టికల్గా అంటే నేను ఏదో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి నేను అడుగు ఇలాంటివి మేము చెప్పను. మనకి ఇదంతా డిజిటల్ వరల్డ్ అయిపోయింది. సో డిజిటల్ వరల్డ్లో మనం ఏం చేయాలి, డిజిటల్గా యూజ్ చేసుకోవాలి. సో ఏం యూజ్ చేసుకోవాలి అని అట్ ద సేమ్ టైం మనకున్న ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని యూజ్ చేసుకుని మనం కనుక్కోవాలి. సో ఇప్పుడైతే మనకి ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ గురించి మీరు వినే ఉంటారు. అట్ ద సేమ్ టైం మీరు ఎంటర్ అయిపోయింది. సో ఈ టైంలో మీకు లింక్డ్ఇన్ గురించి చాలామంది చెప్పే ఉంటారు. బట్ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా చూడండి. తర్వాత మనం ఈ ప్రాక్టికల్ సెషన్కి అయితే వెళ్దాం. ప్రాక్టికల్ సెషన్ కూడా ఏమి ఉండదు, జస్ట్ లింక్డ్ఇన్కి వెళ్తారు. లింక్డ్ఇన్కి వెళ్ళి అక్కడ మీకు ఏదైతే కాలేజ్ కావాలో ఆ కాలేజ్ ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. ఆ కాలేజ్ నేమ్ చేస్తారు. సో సెర్చ్ చేసిన తర్వాత కొన్ని లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో మీకు నచ్చిన వాళ్ళు సో ఏదో ఒక ర్యాండమ్గా కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసిన వాళ్ళకి ఒక కోల్డ్ మెసేజ్, అంటే మీరు నేను ఈ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా, సో మీ కాలేజ్ ఎలా ఉంటుంది, సో నేను నా స్కిల్స్ ఇవి, లేదా నేను ఇది నేర్చుకుందాం అనుకుంటున్నా, సో నేను ఈ గ్రూప్లోకి వద్దాం అనుకుంటున్నా, సో ఇది మంచిదా కదా, ఇట్లాంటివన్నీ కూడా మీరు అక్కడ కన్వర్జేషన్ అనేది జరపచ్చు అనమాట. నేను ప్రాక్టికల్ కూడా చేసి చూపిస్తాను దాన్ని అయితే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకు వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా చూడండి. ప్రతి వెబ్సైట్ మీరు 50 కాలేజీలు పెడితే 50 కాలేజీల లిస్ట్ కూడా మీకు దగ్గర ఉండాలి. ఆ కాలేజ్ అనేది ఎలాంటిది, ఏంటి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అండ్ అటెండెన్స్ ఎలా మేనేజ్ చేస్తారు, క్లబ్స్ మెయిన్లీ క్లబ్స్ ఉన్నాయా లేదా, సో ఇట్లాంటివన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ ఎలా చేస్తారు, సో ఏదో మనకి అక్కడ ఉన్న కాలేజ్ అడ్మిషన్ నెంబర్కి ఫోన్ చేసి కాలేజ్ బాగుంటుందా బాగోదంటే అఫ్కోర్స్ అడ్మిషన్ కావాలి కాబట్టి బాగుంటుంది అంటారు. సో యూట్యూబర్స్లో చాలామంది కూడా లైక్ ప్రమోషన్స్ చేస్తారు ఆ కాలేజెస్ గురించి. సో మళ్ళీ తర్వాత మీరు వాళ్ళని తిట్టుకుంటారు. సో ఈ ప్రాసెస్ ఏమీ లేకుండా మీకు సింపుల్గా అయిపోయే ట్రిక్ ఏంటంటే లింక్డ్ఇన్కి వెళ్ళండి. సో లింక్డ్ఇన్ అంటే ఏంటి, లింక్డ్ఇన్ అనేది ఒక ఇన్స్టాగ్రామ్ అనేది ఎలా ఉంటుందో సేమ్ యాజ్ లైక్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనమాట లింక్డ్ఇన్ కూడా. ఈ లింక్డ్ఇన్లో ఏంటంటే టూ పీపుల్ అనేది ఎక్కడ ఉన్నా కూడా కనెక్ట్ అవ్వచ్చు, లైక్ ఫేస్బుక్ లాగా, ఇన్స్టాగ్రామ్ లాగా పీపుల్. కాకపోతే అక్కడ ఏంటంటే ఎవరైనా ఉంటారు, బట్ ఇక్కడ ఏంటంటే వర్తీ పీపుల్ మాత్రమే, ఒక క్వాలిటీ పీపుల్ ఉంటారు ఇక్కడ.
అంటే లైక్ ఒక స్కిల్స్ ఉన్నవాళ్ళు లేకపోతే ఒక కొంచెం నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఈ లింక్డ్ఇన్లో ఉంటారు. అండ్ లింక్డ్ఇన్లో యాక్టివ్గా కూడా ఉండడానికి ట్రై చేస్తారనమాట. సో ఈ లింక్డ్ఇన్ జస్ట్ మీరు ఎక్కువ ఏం తెలుసుకోకర్లేదు, డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉంటాయి లింక్డ్ఇన్ గురించి, అవి అయితే చూడండి సరిపోతుంది. అండ్ లెట్స్ గో అవర్ ప్రాక్టికల్ సెషన్. ఈ ప్రాక్టికల్ సెషన్లో నేను ఏమి చెప్పాను అనమాట, మీకు ఎక్కువ ఏమి చెప్పాను, జస్ట్ 1 minute బ్రీఫ్ ఎక్స్ప్రెషన్. ఎట్లా అంటే ఎలా మీరు మెసేజ్ చేయాలి అంతే సరిపోతుంది. సో మెసేజ్ చేసి మీకు ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలో మీరు చూస్ చేసుకుంటారు. సో ఇది బెస్టా, ఇది వేస్టా, ఇది Tier 1, ఇది Tier 2 అవన్నీ అవసరం లేదు మీకు. సో మీకు యాజ్ అ స్టూడెంట్గా మీకు ఏమేమి ఫెసిలిటీస్ కావాలి, బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ కాలేజ్ ప్రొవైడ్ చేస్తుందా లేదా అనేది చూసుకుని అయితే మీరు అయితే జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ. ఇప్పటివరకు మీరు చూసిన కంటెంట్ మన ఛానల్ నుంచి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో ఇలాంటి కంటెంట్ చాలా రేర్గా దొరుకుతుంది. ఆ రేర్గా అరుదుగా దొరుకుతుంది మనకి. ఈ అరుదైన ఈ కంటెంట్ని మీ ఫ్రెండ్స్ కూడా చేసుకోవడం వల్ల నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మీరు లింక్డ్ఇన్కి అయితే వెళ్ళండి. సో లింక్డ్ఇన్ కోసం మీరు గూగుల్లో లింక్డ్ఇన్ అని సెర్చ్ చేసిన పర్లా, లేదంటే లింక్డ్ఇన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న పర్లా ఫోన్లో అయితే. సో ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ బార్లో నేనైతే ఇక్కడ ఏదైతే కాలేజ్ కావాలో మీకు ఆ కాలేజ్ అయితే సెర్చ్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా మా కాలేజే సెర్చ్ చేస్తున్నాను. సో రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అని, ఎందుకంటే సో ఫర్దర్ ఏ ఇష్యూస్ రాకూడదని నేను మా కాలేజ్ని నేను సెర్చ్ చేసుకున్నా. సో ఇక్కడ మీకు కనపడుతుంది కదా, సో ఇక్కడ రఘు కాలేజ్ కొట్టగానే మనకి లిస్ట్ అయితే వచ్చింది. సో ఆ లిస్ట్లో మీకు తెలిసిన వాళ్ళని ఒక కనెక్ట్ కొట్టండి. సో కనెక్ట్ చేసిన తర్వాత మెసేజ్ అని ఉంటుంది. సో మెసేజ్ అని ఉన్న తర్వాత ఇక్కడ చూసారు కదా, సో ఇక్కడ నేను ఎలా అయితే టైప్ చేస్తున్నానో మెసేజ్, సో ఇంచుమించు మీకు వచ్చిన ఇంగ్లీష్లో లేకపోతే సో మీరు ఏం అడగాలనుకుంటున్నారో వాళ్ళని, సో అదైతే అడగండి. అది అడిగిన తర్వాత మీకు తెలుస్తుంది. సో అట్ ద ఎండ్ మీకు ఏం తెలుస్తుందంటే ఓకే ఈ కాలేజ్ మంచిదా కాదా అని. సో మీకు ఒకవేళ లింక్డ్ఇన్ మీకు ఇంకా తెలియకపోతే డిస్క్రిప్షన్ ఉంటాయి. సో ఎలా సెటప్ చేసుకోవాలని, ఆ సెటప్ చేసుకున్న తర్వాత ఈ వీడియో అయితే చూడండి. దాన్ని నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెట్టాను, అవి కూడా చూడండి. అవి చూసిన తర్వాత అయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట ఈ వీడియో. సో ఇలా మీరు ఏ కాలేజ్ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కాలేజ్, మీరు ఏ కాలేజ్ అయినా చూడండి. సో జాయిన్ అవ్వాలి రియల్గా అనుకుంటే మీరు ఆ కాలేజ్ టైప్ చేయండి, నేమ్ టైప్ చేసిన తర్వాత ఇలాగైతే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో మెసేజ్ నేను ఎగ్జాంపుల్గా మీకు మెసేజ్ ఏదో ర్యాండమ్ మెసేజ్ పెట్టాను, మీరు కూడా ఇలాగ అయితే చేయండి. సో మీరు కూడా ఇలా మెసేజ్ చేయడం వల్ల మీకు కూడా తెలుస్తుంది. సో ఎప్పుడైనా మనం ఏదైనా కాలేజ్ పెట్టాలి అనుకుంటే మన ఓన్ డెసిషన్ అనేది ఉండాలి. సో ఎవరో డెసిషన్ మనం యాక్సెప్ట్ చేసి నీ వల్ల ఇలా అయిపోయింది అని మనం 4 years తర్వాత అనకూడదు కదా. సో మన డెసిషన్ని మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి. నేను అదే ఫాలో అవుతా, మీరు కూడా అదే ఫాలో అవ్వండి. మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.